మార్కు సువార్త 4వ అధ్యాయం 26-29 వచనాలు మనం చూసినట్లయితే ప్రభువు దేవుని రాజ్యాన్ని గురించి చెప్తూ ఉన్నారు. ఎలాగంటే ఒక మనుషుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబాళ్ళు నిద్రపోవచ్చు మేల్కొంచుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనం మొలచి పెరిగినట్లే ఉంటుంది అని. నిజమే, ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఒకటి నిద్రపోవచ్చు మేల్కొంచు ఉండగా వానికి తెలియని రీతిగా విత్తనం మొలిచి పెరిగినట్లే మనకు కూడా దేవుని రాజ్యము మనలో తెలియకుండానే పెరుగుతుంది. మనలో ఆత్మ కార్యము మనకు తెలియకుండానే జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు అలా జరుగుతుందంటే మనం వాక్యంలో వేరుపారినప్పుడు మాత్రమే. ఎందుకంటే మనం వాక్యం అనే అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారం గనక వాక్యంలో ఉంటేనే మనము ఎదిగి ఫలించగలుగుతాం, అభివృద్ధి చెందుతాం. దేవునిలో ఉంటేనే మన ఆత్మ బ్రతకగలదు అని మనకు తెలుసు కదా. ఎందుకంటే భూమి నుండి పుట్టిన మొక్క భూమి నుండి వేరైతే ఆ మొక్క బ్రతకలేదు. అలాగే దేవుని యొద్ద నుంచి వచ్చిన ఆత్మ దేవుని దగ్గర లేకపోతే ఆ ఆత్మ బ్రతకలేదు. కాబట్టి దేవునితో సమాధానపడి దేవుని వాక్యమందు మనం నిలిచి ఉంటే మాత్రమే మనం రోజురోజుకి ఎదిగి ఫలించగలుగుతాం. ఈ మెసేజ్ని మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద ఒక లింక్ ఇచ్చాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. ఆ వీడియోలో మీరు పూర్తి మెసేజ్ని వినగలరు.